ఇన్ఫర్మేషన్కి వెళ్ళండి, కంటిన్యూ చేయండి. ట్వంటీ టూ ఉంది కదా, ఇంకేమైనా ప్రాబ్లం లేదు కదా. వెళ్ళండి, నెక్స్ట్ బ్యాక్ వెళ్ళిపోండి, హౌస్ బ్యాంక్స్లోకి వెళ్ళండి. హౌస్ బ్యాంక్స్ ఇక్కడ అన్ని ప్రాపర్గా చేశారా మీరు? మొత్తం క్లియర్ చేశాను సార్. అసైన్ చేసేటప్పుడు కూడా ప్రాపర్గా చేశారా? చేశాను. బ్యాంక్ అకౌంట్స్లోకి వెళ్ళండి. జిఎల్ అకౌంట్ కరెక్టేనా మీది? హెచ్డిఎఫ్సి జిఎల్ ఇచ్చారా, వేరేది ఇచ్చారా? జిఎల్ అకౌంట్ అదే సార్. డ్రాప్ డౌన్ చేసి చెక్ చేయండి ఒకసారి. ఓకే, ఇవ్వండి. ఓకే, ఇది కూడా కరెక్ట్గానే ఉంది, నో ఇష్యూ. ఎక్కడ తప్పు చేస్తుంటారు మీరు? ఓ పని చేయండి, బ్యాంక్ డిటర్మినేషన్లో కూడా వెళ్ళండి, చూద్దాం అక్కడ ఏమైనా రాంగ్స్ తప్పులో నేను. నో అనండి, బ్యాంక్ డిటర్మినేషన్కి వెళ్ళండి, పొజిషన్కి వెళ్ళండి. డబుల్ క్లిక్ చేయండి దాని మీద, సెలెక్ట్ చేసే, సారీ ర్యాంకింగ్ ఆర్డర్స్కి వెళ్ళండి, ర్యాంకింగ్ ఆర్డర్స్కి వెళ్ళండి. ఇక్కడ చెక్ ఇచ్చారు, అన్ని కరెక్టే ఉంది. ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్కి వెళ్ళండి. బ్యాంక్ అకౌంట్స్లో హెచ్డిఎఫ్సి పేమెంట్ మెథడ్స్ ఇచ్చారు, హెచ్డిఎఫ్సి అకౌంట్ ఐడి ఇచ్చారు, అకౌంట్ నెంబర్ ఇచ్చారు. ఓకే, అవైలబుల్ అమౌంట్కి వెళ్ళండి. హెచ్డిఎఫ్సి అకౌంట్ ఐడి 9 ఇచ్చారు. అక్కడ నెక్స్ట్ ఎందుకు ఇవ్వలేదు? నెక్స్ట్ కూడా ఇవ్వమని చెప్పాను కదా, 3 9 అక్కడ 6 9 ఇవ్వండి. దాని తర్వాత కూడా ఇక్కడ షెడ్యూల్ ఇన్కమ్ ఇవ్వండి, అక్కడ కూడా ఇవ్వండి, ఏం ప్రాబ్లం లేదు, ఇవ్వండి చెప్తాను. ఓకే, అవైలబుల్ వ్యాలిడేట్లోకి వెళ్ళండి. వ్యాలిడేట్లో కూడా కరెక్టే ఉంది కదా, సేవ్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ వెండర్కి అసైన్ చేస్తారా మీరు? చేసింది సార్. XK02కి వెళ్ళండి, చెక్ చేద్దాం. పేమెంట్ ట్రాన్సాక్షన్స్లోకి వెళ్ళండి. ఎంటర్. ఇక్కడ అవసరం లేదు, నెక్స్ట్ ఎంటర్ కొట్టండి. ఇక్కడ ఇవ్వలేదు, చూసారా మీరు? హౌస్ బ్యాంక్స్ ఇవ్వలేదు ఇక్కడ. అంటే ఏముండవండి, మీరు అవన్నీ చూసుకుని చేయాలండి, అంతకుమించి ఇంకేం ఉండదు. హౌస్ బ్యాంక్స్ ఇవ్వకపోతే ఇప్పుడు ఎట్లా పిక్ అవుతుంది పేమెంట్ అనేది? పేమెంట్ మెథడ్ ఇచ్చారు, ఓకే. హౌస్ బ్యాంక్స్ ఇవ్వలేదు, మీరు మర్చిపోయారు. ఇంకా ఏమన్నా మర్చిపోయారో మరి ఏంటో చూడాలని. సేవ్ చేయండి. FS00లోకి వెళ్ళండి. మీ బ్యాంక్ డీఎల్ చూపించండి. ఇక్కడ కరెక్ట్ ఇచ్చారని రెండు కూడా. ప్లీజ్ సార్. అకౌంట్ ఐడి, బ్యాంక్ అకౌంట్ రెండు కరెక్టేనా? ఎందుకంటే నాకు తెలియదు, మీరు చేశారు కాబట్టి మీకే తెలియాలి అది. రెండు ఒకటే సార్, హెచ్డిఎఫ్సి 1. ఇప్పుడు పని చేయండి, FB60కి వెళ్ళి పోస్ట్ చేయండి ఒక ఇన్వాయిస్.
ఇంతకుముందు మీరు హౌస్ బ్యాంక్స్ ఇవ్వలేదు కాబట్టి ఆ ఇన్వాయిస్లు పిక్ అవ్వకపోవచ్చు. ఇప్పుడు దాన్ని ఇంకా చేయలేమా, క్లియర్ చేయలేమా? అవి స్టాండర్డ్ పార్షియల్ రెసిడ్యూలో చేసుకోవటం అవి. క్లోజ్ చేయండి, ఫస్ట్ నుంచి చేయండి. ఇప్పుడు అవ్వదు, మీరు ఎంటర్ కొట్టారు, ఎంటర్ ఎందుకు కొడతాం? ట్యాబ్ యూజ్ చేయండి, ట్యాబ్ యూజ్ చేస్తే టక అయిపోతుంది. FBL1 వెళ్ళండి. చూద్దాం ఒకటన్నా పిక్ అవుతుందో లేదు. యాక్చువల్గా ఇవి క్లియర్ అయితే కానీ అవ్వకపోవచ్చు. రన్ చేద్దాము. ఒకవేళ రన్ అవ్వకపోతే కనుక ఈ పేమెంట్స్ ఏవైతే మీరు హౌస్ బ్యాంక్స్ క్రియేట్ చేయకముందు ఉన్నాయో అవి క్లియర్ చేసి తర్వాత రన్ చేసి చూడండి. ఇంకేం చేయలేము అంత మించి. ఓ పని చేయండి, F110లోకి వెళ్ళండి, రన్ చేద్దాం. రన్ డేట్ ఏదన్నా ఇచ్చింది ఇవ్వకుండా AMR ఇవ్వండి. డేట్ ఉంచండి కిందది ఐడెంటిఫికేషన్ AMR MRF ఇవ్వండి చాలు. ఓకే, ఏదో ఒకటి. ఓకే పారామీటర్స్ లోకి వెళ్ళండి. పేమెంట్ మెథడ్ తీసుకోండి. అటువైపు పంపించారు, అటువైపు మూవ్ చేయండి. అవ్వదు అలా కాదు, అలా ఇవ్వదు, అలా వద్దు. డ్రాప్ డౌన్ చేయండి, సెలెక్ట్ చేసుకోండి, అటు మూవ్ చేయండి, కిందది కంటిన్యూ చేయండి. డేట్ ఇవ్వండి, నెక్స్ట్ డేట్ ఇవ్వండి. $25 ఇచ్చారా? వెండర్ నెంబర్ తీసుకోండి. 2 దగ్గర కూడా ఇచ్చారు కదా. అడిషనల్ లాగ్లోకి వెళ్ళండి. ఫస్ట్ 2 సెలెక్ట్ చేసుకోవాలండి. డేట్ రాంగ్ ఇచ్చారంట, మీరు 21 ఇవ్వాలి. మీరు ఇప్పుడు చేంజ్ అవ్వదు, మీరు రాంగ్ ఇచ్చారు. ఆ 2 సెలెక్ట్ చేయండి. ఫస్ట్ అక్కడ వెండర్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ అవసరం లేదు. పారామీటర్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ తప్పించారు కదా, అది సర్చ్ చేయాలి. అది మీరు అవ్వదు. మళ్ళీ డేట్ చూడండి, నెక్స్ట్ 21 ఇంకోటి రాంగ్ ఇచ్చారా? సర్చ్ అయినప్పుడు స్టేటస్ లోకి వెళ్ళండి. ఇక్కడ రన్ డేట్ 20లో ఉంది కదా. లేదు, అదే ఇవ్వాలి. 21 అక్కడ 20 ఎందుకు ఇచ్చారు? 21 ఇవ్వాలి అక్కడ కూడా రన్ డేట్. నేను అడిగాను 20 ఇస్తే సరిపోతుంది అన్నారు. లేదు, 21 ఇవ్వాలి. ఓకే రైట్, ఉంచండి, అట్లా ఉంచండి. పారామీటర్స్ అని ఇప్పుడు మళ్ళీ చేస్తారా?
ఇవ్వండి, అవన్నీ మార్చాలి ఇప్పుడు, తీసుకోదండి అది. వెండర్ సేమ్ వెండర్ తీసుకోవాలండి, వేరే వెండర్ తీసుకోవద్దు. సేమ్ వెండర్. స్టేటస్లోకి వెళ్ళాలి. వేస్తానండి. ఏమొచ్చింది ఇక్కడ? పారామీటర్స్ హ్యాస్ బీన్ ఎంటర్డ్ అని వచ్చింది కదా. ఓకే, పైన ప్రపోజల్లోకి వెళ్ళండి. స్టార్ట్ ఇమిడియట్లీ కంటిన్యూ. ఎంటర్ కొట్టండి. ప్రపోజల్ 2లోకి వెళ్ళండి. పెన్సిల్స్, ప్రపోజల్ పెన్సిల్ సింబల్ కంటిన్యూ చేయండి. వచ్చింది చూసారా? ఆ పాత అది వేరు, కింద అప్పుడు ఇన్వాయిస్ అవుతుందని చెప్పాను కదా, ఇది అవుతుంది, పైది అవ్వదు. ఓకే ఓకే, గ్రీన్ వచ్చింది చూసారా? అంటే ఇప్పుడు ఎందుకంటే మీరు ఏం తప్పు చేశారు? హౌస్ బ్యాంక్స్ అనేవి క్రియేట్ చేయలేదు, క్రియేట్ చేశారు కానీ కస్టమర్కి వెండర్కి అసైన్ చేయలేదు. మీరు ఇన్వాయిస్ చేసిన 20,000 అయినా దాని మీద డబుల్ క్లిక్ చేయండి. ఇదేనా ఇన్వాయిస్ మీరు పోస్ట్ చేసింది ఇప్పుడు? ఇది. సో అంటే మీరు ఏం మిస్టేక్ చేశారు? వెండర్కి హౌస్ బ్యాంక్స్ అనేవి అసైన్ చేయలేదు, అందువల్ల మీకు ప్రాబ్లం అయింది, ఇంకేం లేదు. బ్యాక్ వెళ్ళండి. అంతకుముందు ఎందుకు అవ్వలేదంటే మీరు హౌస్ బ్యాంక్స్ అసైన్ చేయకముందు ఇన్వాయిస్ పోస్ట్ చేశారు కాబట్టి అది అవ్వలేదు, అంతే, అంతకుమించి ఇంకేం లేదండి. ఓకే రైట్, బ్యాక్ వెళ్ళిపోండి ఒకసారి, పేమెంట్ రన్ చేయండి, ఎంటర్ కొట్టండి. అయిపోయింది చూసారా? 1 జనరేటెడ్ 1 కంప్లీటెడ్. ఒక పని చేయండి, ఇప్పుడు బ్యాక్ వెళ్ళి ఇన్వాయిస్ చూడండి క్లియర్ అయిందో లేదో. క్లియర్ ఐటమ్స్లోకి వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి, రిఫ్రెష్ చేయండి, బ్యాక్ వెళ్ళండి ఒకసారి. ఎగ్జిక్యూట్ చేయండి, చూద్దాం. మీరు డేట్స్ ఏవో రాంగ్ ఇచ్చినట్టున్నారు. అవేం అవసరం లేదు. క్లియర్ అయిపోయిందా? ఓకే, అది ఏం లేదు, మీరు ఆ చిన్న మిస్టేక్ అండి, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు అవి డిలీట్ చేయడం ఎట్లా సార్?